సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్దన నూతన సబ్ రిజిస్టర్ కార్యాలయ భవన నిర్మాణానికి అడుగుపడింది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి నేడు అధికారికంగా శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభా, రిజిస్టర్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధునాతన సౌకర్యాలతో ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఉన్నత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యాలయానికి అందుబాటులోకి వస్తే ముత్తంగి డివిజన్ పరిధిలోని ప్రజలకు రిజిస్టర్ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందన్నారు. ఎందుకంటే ఇప్పుడే అంజిరెడ్డి గారు చెప్పినట్టు పటాన్చెరు ఒక ఇండస్ట్రియల్ హబ్. మన తెలంగాణ ప్రాంతంలో అన్నిటికన్నా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అంటే మన పటాన్చెరు. నేను 1986లో మా ఫస్ట్ ఫ్యాక్టరీ ఇక్కడ పటాన్చెరు ఎలమలలో స్థాపించడం జరిగింది. ఆ రోజులలో రోజు వచ్చేవాడిని సంగారెడ్డికి. ఏదో ఒక డిస్ప్యూట్ ఉండే ల్యాండ్లో రోజు కూడా వచ్చి సంగారెడ్డి కోర్టు చుట్టూ తిరిగేవాడిని. సో ఈరోజు సంతోషమైన విషయం ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడ పెడుతున్నారు. మనం మొన్న ముఖ్యమంత్రి గారు డావోస్ వెళ్ళినప్పుడు కూడా వారు ఏదైతే ఆలోచన ఉందో ఈ తెలంగాణ రైజింగ్ 2047లో మనం 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని చెప్పి వారు చాలా కష్టపడుతున్నారు. మన దేశం కూడా ఇప్పుడు ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది, 3వ స్థానంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ డావోస్తో మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఇదే చెప్పినారు, ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే మనం ఈ ల్యాండ్ తగాదాలు, ఈ భూ తగాదాలు ఏదైతే ఉన్నాయో ఈ తగాదాలు తక్కువ చేసే అవసరం ఉంది భారతదేశంకి అని చెప్పి అందరూ. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో భాగమే ధరణిని రూపుమాపి భూభారతిని తీసుకురావడమే కాకుండా ఈ భూభారతి సామాన్య ప్రజలకి ఒక చుట్టంలా, ఇందాక మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు చెప్పినట్లు, సామాన్య ప్రజలకి భూములున్న ఆసాములకి ఒక చుట్టంలా అద్భుతంగా ఆ చట్టం తీసుకొచ్చి దాని ఇంప్లిమెంటేషను జరుగుతున్న సంగతి మీకు తెలియంది కాదు. దీంతో పాటు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో కూడా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫీజు రూపంలో కడుతున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే వారి అవసరాల కోసం ఆస్తులను అమ్ముకునే సెల్లర్స్ ఉన్నారో, వీరందరూ గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర, చెట్ల కింద, పుట్టల దగ్గర చంటి పిల్లలతో, వికలాంగులు, వయోవృద్ధులు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వంలో ఈనాడు పరిపాలనలో ఉన్న మేమందరం చూసాం. వారు పడుతున్న ఇబ్బందులు, గంటలు వడగాల్లో, వర్షంలో, చలిలో వాళ్ళు పడుతున్న ఇబ్బందిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత రాష్ట్ర సహచర కేబినెట్ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అసెంబ్లీలో కూడా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కోరిక మేరకు ఓవరాల్కి ఇన్నర్ సైడ్ ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్లని ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్లుగా 11గా ఈనాడు ఏర్పాటు చేసే దాంట్లో భాగమే ఈ పటాన్చెరువుకు సంబంధించిన ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. దీని సుమారు 3 ఎకరాల్లో స్థలం కేటాయించడం జరిగింది. రెవెన్యూ శాఖకు సంబంధించిన ఈ స్థలం కేటాయించడమే కాకుండా ప్రభుత్వానికి అదనంగా భూ సమస్యలు ఎన్ని తక్కువ ఉంటే ఇంటర్నేషనల్ పెట్టుబడులు, నేషనల్ పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా అధునాతన యంత్రాంగంతో అధునాతన టెక్నాలజీతో ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకే కాకుండా విదేశాల్లో భూములు ఇక్కడ కొని ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా పూర్తి భద్రత కల్పించే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చేపట్టింది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో గతంలో లాగా భూమి మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత 9 నెలల తర్వాత
వాడికి వచ్చి భూమి చూస్తే వారి భూమి వాడు ఉండకుండా ఉండి వారు అభద్రతకు లోనైన సందర్భాలు కోకోలలో ఉన్నాయి. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండే విధంగా ఈ భూభారత్ కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చట్టబద్ధతతో కూడిన కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసే విదేశాల్లో ఉండే ఇన్వెస్టర్స్ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ భూభారతి చట్టం కానీ, ఈ సర్వే కార్యక్రమం కానీ, ఈ భూదార కార్యక్రమం కానీ, ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ప్రక్షాళన చేసి సామాన్య ప్రజలకి అందరికీ ఉపయోగపడే విధంగా చేపట్టిన కార్యక్రమాన్ని పూర్తి సహాయ సహకారాలు అధికారులతో పాటు రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములు కూడా కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ